వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. ఈ రోజు మనతో ఉన్నారు వివి కృష్ణారావు గారు. ఈ రోజు ఆయన అనుభవాలు మనం తెలుసుకుందాం. నమస్తే సార్ కృష్ణారావు గారు, ఎలా ఉన్నారు సార్? నిజంగా మీరు మా స్టూడియోకి రావడం మా అదృష్టం సార్. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది సార్. ఇన్నేళ్లలో మీరు 32 ఏళ్ళు మన భారతదేశానికి సేవ చేశారు ఒక ఆర్మీ ఆఫీసర్గా. చెప్పండి సార్, మీరు ఎప్పుడు ఆర్మీలోకి జాయిన్ అయ్యారు సార్? నేను 1967లో ఆర్మీలో జాయిన్ అయ్యాను. ఆర్మీ అంటే చాలా గ్రూపులు ఉంటాయి. దాంట్లో నేను చేరింది మెడ్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ అండ్ సెంటర్. అది దాని హెడ్ క్వార్టర్స్ మెడ్రాస్లో ఉంటాయి. ఆ మెడ్రాస్లో సెలెక్ట్ వెళ్ళిన తర్వాత అక్కడ ట్రైనింగ్లు అవి ఉంటాయి. ముందు బేసిక్ ట్రైనింగ్ 6 నెలలు ఉంటుంది, అంటే ఫిజికల్ ఫిట్నెస్. ఆ తర్వాత ఎఫ్పి ఉంటుంది, ఫీల్డ్ ఇంజనీరింగ్. ఆ తర్వాత వర్క్షాప్ ఉంటుంది, అంటే ట్రేడ్ గురించి చెప్తారన్నమాట. ట్రేడ్స్ ఎలా, ఒక ఊర్లో ఎన్ని ట్రేడ్స్మెన్ ఉంటారో మా ఇంజనీర్స్లో అంతమంది ఉంటారు. అలాగా నాకు డిపిఎంటి, డ్రైవర్ ప్లాంట్ మోటార్ టెక్నిక్, ఆ ట్రేడ్ వచ్చింది. సరే చేసుకుని అంతా అయిపోయింది. అప్పుడు నేను స్విమ్మింగ్లో ఉండేవాడిని. నా థిక్కెస్ట్ ఫ్రెండ్ మలయాళపట్నం రవిశంకర్, అతనికి 1 year పోస్టింగ్ వచ్చింది. 1 year అంటే చాలా హార్డ్ అనమాట ఇండియాలోనే. అది ఫస్ట్ ఆర్మీ కొట్టి ఓడిందంటే ఇంక ఇండియా ఓడిపోయినట్టే. అలాంటి రెజిమెంట్ అది. దాంట్లోకి వెళ్ళిన తర్వాత మావాడు వెళ్ళిపోయాడు పోస్టింగ్ అక్కడికి. నేను కూడా వెళ్దాం. నేనేమో స్విమ్మింగ్లో ఉన్నాను. స్విమ్మింగ్లో ఉంటే మా పెద్ద ఆఫీసర్స్ వాళ్ళు అన్నారు, నువ్వు స్విమ్మరు కదా, ఇక్కడే ఉండు, పోస్టింగ్ నీకు ఇక్కడ ఇచ్చేస్తాం, స్విమ్మింగ్ స్టాఫ్లో ఉన్నాను. సరే సార్ నేను ఉన్నాను. अरे यार 1 year रेजिमेंट इतना कष्ट है, आप मालूम है? ठीक है साहब, बचपन में इतना कष्ट कर रहे करने से वो बूढ़ा होने के बाद रेस्ट लेगा. సరే మొత్తానికి చేసుకుని పోస్టింగ్ 1 year పంపించేశారు. 1 year రెజిమెంట్ వెళ్ళిపోయా. అక్కడ నేను డిఆర్ డ్యూటీ చేసేవాడిని, ర్యాపిడ్ యాక్షన్. అది అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మామూలు మా రెజిమెంట్, మా కంపెనీలో ఉండేవాడిని. కంపెనీ నుంచి మళ్ళీ రెజిమెంట్కి ట్రాన్స్ఫర్ చేశారు, వాళ్ళు తీసుకున్నారు. మా కాన్వాయ్ అంటే మొత్తం ఆర్మీ వెహికల్స్ అన్ని వెళ్తాయి. ఆ వెళ్ళేటప్పుడు ముందు ఒక ఆఫీసర్ ఉంటాడు, లాస్ట్లో ఒక ఆఫీసర్ ఉంటాడు. అక్కడ బార్డర్స్లో డిస్ట్రిక్ట్లు ఇవి ఉండవు, సెక్టర్స్ అంటారు. మేము అప్పుడు ఫస్ట్ ఆర్మీ వచ్చేసి పదిలికా సెక్టర్లో ఉండేది. ఆ సెక్టర్లో ఉండేటప్పుడు 71 వార్ స్టార్ట్ అయిపోయింది. అలా వార్ స్టార్ట్ అయిన తర్వాత దాంట్లో ఏంటంటే విజిల్స్ వేస్తారు. ఎయిర్ అటాక్ వచ్చిందంటే, పాకిస్తాన్ వాడి విమానం వచ్చిందంటే వాడు బాంబు వేయడానికి వస్తాడు, లేదా ఫోటోగ్రఫీ తీసుకోవడానికి వస్తాడు. ముందు ఫోటోగ్రఫీ తీసేసుకుని వెంటనే రాత్రికి రాత్రి బాంబులు కరెక్ట్గా ఆ పాయింట్ కొడతాడు. సరిగ్గా మేము మా డాక్టర్ తీసుకుని నేను అక్కడికి లోపలికి వెళ్తున్నా. మా మేజర్ జనరల్ గుర్బచన్ సింగ్, ఆయన పెద్ద ఆఫీసర్ అనమాట ఫస్ట్ ఆర్మీ డ్యూకి. అప్పుడు మనకి చిన్న రేడియోలు ఉండేవి మా దగ్గర, ముక్తర్ ఖేతీమే అని చెప్పి పాకిస్తాన్ రేడియోలో అనౌన్స్ చేస్తాడు. అప్పుడు మాకు నిజంగా ఇది అయిపోయింది, హరి అమ్మ ఇది పాకిస్తాన్ వాడికి కూడా తెలిసిపోయిందా మన ఫస్ట్ ఆర్మీ డ్యూ ముక్తర్ ఖేలో ఉందని. ఎప్పుడైతే ఈయన ఫైర్ అన్నాడో మొత్తం అక్కడ ఉన్న ఏరియా ట్యాంకులు గేంకులు అన్ని కూడా డమాల్ 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 వాడు టైన పైకి వెళ్ళిపోయాడు. అప్పుడే నాకు 71 వార్ అయిపోయిన తర్వాత లీవ్ ఇచ్చారు. మళ్ళీ ఝాన్సీకి వచ్చే సమయం, మా యూనిట్ ఝాన్సీలో ఉంటుంది, ఫస్ట్ ఆర్మీ మొత్తం ఝాన్సీలోనే ఉంటుంది. అప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత లీవ్ అడిగాను.
లీవ్ అడిగితే అంటే నేను యాక్చువల్లీ వార్ స్టార్ట్ అవుతుంది అనగా నేను లీవ్లో ఉన్నా. వాడు ఇలా ఎక్సర్సైజ్ స్టార్ట్ అవుతుంది అన్నాడు. వారం చెప్పలా, ఎక్సర్సైజ్ స్టార్ట్ ఇమ్మీడియట్ అని అంటే వెంటనే బెదిరి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఆ లీవ్ ఒక 45 రోజులు ఉంది. ఆ లీవ్ కూడా ఇప్పుడు ఇచ్చాడు. ముందు ఆ లీవ్ ఇచ్చాడు. ఆ లీవ్ వచ్చినప్పుడు పెళ్లి చూపులు అవి అన్నారు మా అమ్మగారు నాన్నగారు. సరే అది చేసుకున్నాం, వచ్చేసా. అయిన తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయింది అక్కడే ఝాన్సీలోనే ఉన్నా. ఝాన్సీలో ఉండి మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఒక్కసారి మటుకు ఫ్యామిలీని తీసుకొచ్చా ఝాన్సీకి. ఆ ఝాన్సీకి ఇలా రాణి అవన్నీ చూపించే పిల్లలకి, అదే మా మిస్సెస్కి. సరే మొత్తానికి అది అయిపోయింది. అలాగా మళ్ళీ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయ్యేటప్పుడు పోస్టింగ్ వచ్చింది. TB3 అని, ట్రైనింగ్ బెటాలియన్ 3 బెంగళూరుకి. దాంట్లో ఏంటంటే యాజ్ ఏ ఇన్స్ట్రక్టర్గా వేసాడు, డ్రిల్ ఇన్స్ట్రక్టర్గా వేసాడు. ఆ వచ్చిన రిక్రూట్స్కి డ్రిల్ నేర్పడం. అది ఆ డ్రిల్ అది నేర్చుకొని బాగానే ఉంది. పోస్టింగ్ వస్తా లాస్ట్ 85లో మా అప్పుడు మా యూనిట్ సికింద్రాబాద్లో ఉంది. మా యూనిట్ నుంచి ఒక మేజర్ సాబు ఎన్ఎస్జీకి పోస్టింగ్ వెళ్ళాడు. ఎన్ఎస్జీ అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డు, కొత్తగా పెట్టారన్నమాట. అది ఇందిరాగాంధీని చంపేసిన తర్వాత ఒక కమాండో అని చెప్పేసి పెట్టారు. ఇది బ్లాక్ క్యాట్ కమాండో అని. అప్పుడు ఈ టీవీలు ఏమి వచ్చేవి కాదు. టీవీలో బ్లాక్ క్యాట్ కమాండో అని చూసింది ఫస్ట్ బొంబాయిలో ఇదే ఇన్సిడెంట్ అయింది. హోటల్ తగలేయడం రైల్వే స్టేషన్లో. అప్పుడు కెమెరా ముందు ఎన్ఎస్జీకి వాడు ఎలా ఉంటాడు, బ్లాక్ డాంగర్ వేసుకుని అలా ఉంటాడు, ఎలా యాక్షన్ చేస్తాడు, అవన్నీ దాంట్లో టీవీలో వచ్చేవి. మేము కూడా చూసి అంతటా మన టైం అప్పుడు లేదు, ఇప్పుడు పెట్టాడని చెప్పి సరే అనుకున్నాం. ఇప్పుడు ఎన్ఎస్జీ అని చెప్పాను కదమ్మా. ఎన్ఎస్జీ అంటే ఏంటి? నేషనల్ సెక్యూరిటీ గార్డు. నేషనల్ సెక్యూరిటీ గార్డు ఎప్పుడు వచ్చింది? ఇందిరాగాంధీ చచ్చిపోయిన తర్వాత. ఇందిరాగాంధీ ఎలా చచ్చిపోయింది? వాళ్ళ బాడీ గార్డ్స్ 2 పోలీసులు సర్దార్లు కాల్ చేశారు. దగ్గరగా ఆ బుల్లెట్స్ తోటి ఆవిడ పడుకోవడం, అదే పడిపోవడం, అదంతా ఇప్పుడు పెయింట్ లో అక్కడ ఢిల్లీలో ఉంది, ఇప్పటికీ ఉంది. ఎన్ని బుల్లెట్లు ఎక్కడెక్కడ పడ్డాయి అవంతా ఉంది. అది చాలా చూసా. అందుకని అప్పటి నుంచి ఎప్పుడైతే ఇందిరాగాంధీని కొట్టేసారో సెక్యూరిటీ అని చెప్పేసి స్పెషల్ గార్డ్ అని చెప్పి ఎన్ఎస్జీని పెట్టాడు. ఎందుకంటే ఒక కొత్త యూనిట్ అని చెప్పేసి. ఏది మన బాడీ గార్డ్స్ లాగా ఉన్న వాళ్ళే కొట్టేస్తున్నారంటే ఆర్మీని సెలెక్ట్ చేసుకుని దానికి ట్రైనింగ్ ఇచ్చి ఇంటర్వ్యూ తీసుకుని దానికి మళ్ళీ ట్రైనింగ్ ఇస్తాడు. చాలా హార్డ్ ట్రైనింగ్. పొద్దున్న 7 గంటలకు మేము ఎన్ఎస్జీలో ట్రైనింగ్ 7 గంటలకు బయలుదేరితే 11 గంటలకు వచ్చేవాళ్ళం. 11 గంటలు ఈ అబ్స్టికల్స్ అని ఉంటాయి, దూకడాలు ఎక్కడాలు అవన్నీ చూసుకున్నాం. కొంచెం బాగానే ఉంది. కానీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత దీంట్లో రాజీవ్ గాంధీకి బాడీ గార్డ్కి వేశారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు జీప్ ఇచ్చేస్తారు. 7 ఉంటారు. అందరూ రైఫిల్స్ తోటి ఉంటారు. ఒక ఎల్ఎంజీ ఉంటుంది. ఎల్ఎంజీ అంటే లైట్ మెషిన్ గన్. ఇప్పుడు రాజీవ్ గాంధీ ముందు వెళ్తున్నాడు మా వెనకతను ఉంటాడు. అసలు మా ట్రైనింగ్లో వీళ్ళ విఐపీస్ని ఎలా కాపాడాలి అనే ట్రైనింగ్ ఇస్తారు. దానికి విడిగా ట్రైనింగ్ ఉంటుంది. మా ట్రైనింగ్లోనే ఇది ఒక భాగం, పార్ట్గా. సరే అలాగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీకి బాడీ గార్డ్కి వెళ్ళా. సరే నాకు హయ్యర్ అథారిటీ నుంచి మెసేజ్ వస్తుంది. అప్పుడు ఈ సెల్ ఫోన్స్ అవి లేవు, వాకీ టాకీలు. ఇంకా రాజీవ్ గాంధీ ఒక 5 నిమిషాల్లో బయటకు వస్తారనగా నాకు టక్కనే మెసేజ్ వచ్చింది ఇంటెలిజెంట్ ఆఫీసర్, రావు సాబ్ रूट नंबर 2 नहीं है, रूट नंबर 7 में जाओ.
అప్పుడు నాకు ఇదేంది అమ్మ ఇది అయితే ఈ మెసేజ్ రాజీవ్ గాంధీ కావాలి. ఆ. రాజీవ్ గాంధీ అలా సరే లోపలికి వెళ్తున్నా. అంటే మీకు మెసేజ్ వచ్చింది ఈ రూట్ కాదు ఈ రూట్ వెళ్ళాలని చెప్పి. అలా సెక్యూరిటీ వాళ్ళకి కూడా సార్ దగ్గరికి వెళ్ళే అంత పిఎం దగ్గరికి వెళ్ళే అంత ఉంటుందా? నా డ్యూటీ ఏంటి? నేను సెక్యూరిటీ ఆఫీసర్. ఆయన బాడీగా ఆయన ప్రాణాలు కాపాడడానికి కదా నన్ను సెలెక్ట్ చేసింది. నిజమే. అందుకని ఇంటెలిజెంట్కి ఇది బాగా తెలుసు వాళ్ళకి రూట్లు. అందుకని ఆ రోడ్లో వెళ్ళాలని చెప్తారు. ఒకరోజు నేను ఏమైందంటే 2 నెంబర్ 2 మే జావా అన్నాడు, అయిపోయింది. ఇంకొక 5 నిమిషాలు రాజీవ్ గాంధీ బయటకు వస్తున్నాడు కదా, నైసాబ్ రూట్ నెంబర్ 7 మే జావా అన్నాడు. అంటే అక్కడ ఏదో కథలా ఉంది రూట్ నెంబర్ 2. ఆ కథలో ఉన్నప్పుడు ఇది నేను రాజీవ్ గాంధీ చెప్పాలి. సరే లోపలికి వెళ్తుంటే ఆ ఎదర ఈయన బాడీ పిఏ ఉన్నాడు, రాజీవ్ గాంధీ పిఏ. సార్ किधर जा रहा है अన్నాడు. साहब के पास जा रहा है. नहीं नहीं इसलिए साहब के पास एक मैसेज देना. नहीं नहीं मेरे को बता. అలాగా ఆయనకి నాకు కొంచెం ఇదేంది, అరే యార్ मैं उनका पिए हूँ मेरे को बताओ. नहीं साहब मैं नहीं बताएगा. అంటే సార్కే చెప్పాలి, మీరు ఇంకెవరికి చెప్పకూడదు. मैं उनका पिए हूँ मेरे को बताओ. नहीं साहब मैं साहब को बताना. ऐसा थोड़ा झगड़ा का माफी था. मेरे को गुस्सा आ गया. गुस्सा आकर ये ऐसा मेरे सामने खड़ा हुआ, उनका ये धक्का देकर अंदर चला गया. अंदर जाने से राजीव गांधी पेपर पढ़ रहा है, सैल्यूट मारा. साहब अभी मेरे को मैसेज आया पहले रूट नंबर 2 में जाने के लिए, अभी मैसेज आया रूट नंबर 7 में जाने के लिए అని వెనక్కి అడు చూసా. రాజీవ్ గాంధీ నవ్వాడు. ఆయన ఎందుకు నవ్వాడో నాకు అర్థమైపోయింది. అంటే పిఏ వెంటనాడా అని నేను చూశానని ఆయనకు అర్థమైపోయింది. సరే అని చెప్పి రాజీవ్ ఆయన చెప్పిన తర్వాత నవ్వాడు. మళ్ళీ इसलिए 15 मिनट लेट होगा था जाने के लिए, इसलिए ये बताने के लिए मैं అని చెప్పి సెల్యూట్ కొట్టి బయటకు వచ్చేసాం. అలా వాళ్ళు పిఎన్ దోసేసారు కదా, ఆయన కంప్లీట్ ఇవ్వలా? ఇస్తాడు, పక్కా ఇస్తాడు. అలాగే జరిగింది కూడానా? సరే నేను బయటకు వచ్చేసా. బయటకు వచ్చిన తర్వాత పిఏ ఏం చేశాడు, నా మీద ఆఫీసర్స్ కి కంప్లైంట్ ఇచ్చాడు. मेरे को धक्का दे दिया राव साहब ने फलाना. मेरे को इसका ड्यूटी हो गया. राजीव गांधी का ड्यूटी होने के बाद मेरे को बुलाया बड़ा ऑफिसर से, बड़ा ऑफिसर, ब्रिगेडियर्स, लेफ्टिनेंट कर्नल, अच्छा 3 आदमी बैठते. मेरे को बुलाया, ठीक है खड़ा हो. हाँ राव साहब उस दिन राजीव गांधी के पीए को धक्का दिया आपने? यस मैंने दिया. धक्का दे दिया? हाँ साहब धक्का दिया. ठीक है इसलिए ये सजा आना. ठहरे साहब अब क्या पूछा? राजीव गांधी का पीए को धक्का दिया कर. यस मैंने बोला मैं दे दिया. लेकिन आप क्यों नहीं पूछा मेरे से किस लिए धक्का दिया कर. అది ఎందుకు తోసానని ఎందుకు అడగలేదు? అడగల. అది हाँ किस लिए धक्का दिया? साहब मैं कौन है? ब्लैक हैट कमांडो. राजीव गांधी की सुरक्षा करने वाला काम मेरा है. आपको शक होने से उसी दिन इंटेलिजेंट ऑफिसर से पूछो. वाकी टाकी से हम दोनों को मैसेज आता है, किसी को मालूम नहीं है. किसी को मालूम नहीं है. ये मैसेज पहले मेरे को रूट नंबर 2 में जाने के लिए बोला. 5 मिनट राजीव गांधी बाहर आने का टाइम पर मेरे को बोल दिया मैसेज आया रूट नंबर 7 में जाने के लिए. ये राजीव गांधी को बोलने के लिए मैं जा रहा हूँ. ये मेरे से ये नहीं किया. मेरे को बताओ ऐसा मेरे से झगड़ा हो, इसलिए मेरे को गुस्सा कर मैं धक्का दे दिया. మీ డ్యూటీ మీరు చేయాలి, ఎవరు ఎంతమంది అడ్డం వచ్చినా మీరు ఫిక్స్ అయ్యారనమాట. కరెక్ట్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను ఆయన డక్క ఎందుకు చూసా, ఇది అదే రాజీవ్ గాంధీ పిఏకు నేను చెప్పేస్తే
వాడు ఏ నక్సలైట్కో అక్కడ చెప్పేస్తే ఆ, నా నౌకరీ ఏమవుతుంది? కదా. అందుకనే మేము డక్కాదే చేయాలి. అయిపోయి వెళ్ళిపోమన్నారు. వచ్చేసాను. యూనిట్కి వచ్చేసిన తర్వాత ఒక వారం అయిన తర్వాత మళ్ళీ నన్నే రాజీవ్ గాంధీకి అపాయింట్మెంట్ చేశాను. మళ్ళీ టన్ అయిపోయాను. ఏయ్ ఏ అబ్బాయి, ఎందుకంటే కాయలు కాచి చెట్టుకే రాళ్ళు తగులుతాయి అంటారు సార్. అలాగా మనం మంచి పని చేసాం కాబట్టి మళ్ళీ వేస్తారా డ్యూటీ అనుకుని మన తెలుగాడు గొప్పదనం అక్కడ నేను చూపించాను. మన పని మనం ధైర్యంగా చేయాలి అంతే. తప్పు మన లేనప్పుడు కర్తవ్యాన్ని మనం నిలబెట్టుకోవాలి. మా డ్యూటీ చెప్పకూడదు. పిఏకి చెప్పేస్తే వాడే నక్సలైట్ కూడా ఫోన్ చేసి చెప్పేస్తే మనం అందుకనే అలాగా రాజీవ్ గాంధీకి ఇచ్చేసాను. అలా యాక్చువల్లీ ఈ ఎన్హెచ్జిలోకి నేను మర్చిపోయాను. ఎన్హెచ్జిలో ట్రైనింగ్ అయ్యేటప్పుడు స్టార్టింగ్ దాంట్లో బిఎస్ఎఫ్, సిఆర్పి, పోలీసు, ఆర్మీ అందరూ ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళ ర్యాంక్స్కి తగిన స్టార్లు ఉంటాయి. బిఎస్ఎఫ్ వాడు అంటే ఆ స్టార్లు అంటే 5 కాదు, 3 స్టార్లు. యాక్చువల్లీ ఎన్హెచ్జిలో ఉండగా అదనమాట మా యూనిఫామ్. ఇక్కడ 3 స్టార్లు ఉన్నాయి చూసా, అది 3 స్టార్లు అంటాం. బిఎస్ఎఫ్ వాడికి 5 ఏళ్ళు సర్వీస్ చేస్తే 2 స్టార్లు ఇస్తారు. మా ఆర్మీలో మినిమం 18 years 19 years చేస్తేనే 1 స్టార్ వస్తుంది. 18 years 19 years చేయాలా? 19 అయితేనే కానీ వాడు చేసేవాడు. ఎందుకంటే లాన్స్ నాయక్ స్టాపర్ ముందు సిపాయి అంటారు. సిపాయి నుంచి లాన్స్ నాయక్, లాన్స్ నాయక్ తర్వాత నాయక్ తర్వాత లాన్స్ హవల్దారు, లాన్స్ హవల్దార్ తర్వాత హవల్దారు, హవల్దార్ అయిన తర్వాత హవల్దార్ మేజర్, హవల్దార్ మేజర్ అయిన తర్వాత అదే హైయెస్ట్ నెక్స్ట్ కేటగిరీ జేసీఓ ర్యాంకు, జూనియర్ కమిషన్ ఆఫీసర్. వాడికి 1 స్టార్ జేసీఓకి. సుబేదార్కి 2 స్టార్లు. సుబేదార్ మేజర్కి సింహం ఉంటుంది, రిబ్బన్ ఉంటుంది. అలాగా ఆ తర్వాత ర్యాంకు ఆఫీసర్, డైరెక్ట్ ఆఫీసర్. అలా ఉన్నప్పుడు మాకు యూనిట్ అదే తినడం, ఇది టీవీ చూడడం, టీవీ రూమ్ అని ఉంటాయి. ఆ టీవీ రూమ్లో ఏమవుతుందంటే టీవీకి ఎదురుగుండా ముందు ఒక సోఫా వేస్తారు. దాంట్లో సుబేదార్ మీద ఆయన కదా హైయెస్ట్ ర్యాంక్ ఎన్హెచ్జిలో, ఆయన కూర్చున్నాడు. ఆయన తప్పించి ఎవ్వడు కూర్చోరు. ఆ తర్వాత సీనియర్స్ రైట్ లెఫ్ట్లో అలా కూర్చుంటారు. ఆ తర్వాత వెనకతల రోజులో అలా జూనియర్స్ అలాగా ర్యాంక్ తగినట్టుగా కూర్చుంటారు. ఒక జేసోస్ మెస్లో ఈ బిఎస్ఎఫ్ అతను ఆఫ్టర్ 5 years సర్వీస్ చేశాను. ఆ సుబేదార్ మీద సోఫాలో కూర్చున్నాడు. అది మా జేసో ఒక ఆయన చెప్పాడు, సాబ్ ये सुबेदार मेजर का सोफा है, इसमें नहीं बैठना, आप पीछे बैठिए. అడిగినప్పుడు ఆర్మీ చేసి చెప్పినప్పుడు బిఎస్ఎఫ్. వీడికి 2 స్టార్లు ఉంటాయి. వీడి సర్వీస్ 5 సంవత్సరాలు, ఆయన సర్వీస్ దగ్గరగా 18-19 సంవత్సరాలు. ఆయనకు 1 స్టారే. అప్పుడు వీడేం చేశాడు తెలుసా, బిఎస్ఎఫ్ వాడు 2 స్టార్లు చూపించాడంట. నాకు 2 స్టార్లు ఉన్నాయి, నీకు 1 స్టార్, నువ్వు నాకు చెప్తే ఏంటి అన్నట్టుగా. ఈ విషయం ఏమైందంటే నాకు తెలిసింది, నాకు చెప్పాడు, సార్ ఇలా జరిగిందని. ఓహో సర్లే చూద్దాం. మాది పెద్ద దర్బార్ జరిగింది. దర్బార్ అంటాం. దర్బార్ అంటే దాన్ని ఏమంటారంటే మీరు మీటింగ్లు అంటారు. మొత్తం ఆర్మీ వాళ్ళందరూ వచ్చేస్తారు, అన్ని ర్యాంకుల వాళ్ళు వస్తారు. పెద్ద ఆఫీసర్స్ ఢిల్లీ నుంచి వస్తారు. అప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది కదా. అప్పుడు ఒక ఆఫీసర్, పెద్ద ఆఫీసర్ అడిగారు అనమాట, సాబ్ కిసుకు కొయి పాయింట్ అనేసి బతావా అన్నాడు. టకెన్ నుంచి ఎత్తి శ్రీమాన్ మేర నెంబర్ జేసీ 140902 కే సుబేదార్ అది చెప్పేసి ఆయన సెల్యూట్ కొట్టి, साहब मेरा रिपोर्ट ये है, आर्मी में
एक जेसीओ बनने के लिए 18 या 19 ईयर्स पड़ता है, एक ही स्टार है। ఉమ్, लेकिन एनर्जी में पूरा यूनिट्स वाला आ गया, ఉమ్, अपना यूनिट का मापिक वो स्टार से मिलता है। ఆ, लेकिन बीएसएफ वाला उनका ट्रेनिंग होते ही 5 साल में ट्रेनिंग होते ही 2 स्टार मिलते हैं। अभी हमारा एक झगड़ा नहीं है, ऐसा हो गया हमारा यूनिट में। ఉమ్, जैसे वो बोल दिया एसएम साहब का सीट में नहीं बैठना बोलने से वो बीएसएफ वाला बोल दिया मेरे को क्यों ना भैया, मेरा 2 स्टार है वो స్టార్లు दिखाया। ఉన్నాయని చెప్పారు. నాకు 2 స్టార్లు ఉన్నాయి, నీకు మీరు 1 స్టారే ఒకసారి కదా. అన్నది. ఇది ఆమెకు మా ఆఫీసర్ ఉన్నాడు చూసా, దర్బార్ వెరీ గుడ్ రావు సాబ్, ఉమ్, బెస్ట్ క్వశ్చన్, బెస్ట్ పాయింట్ చెప్పావు ఉమ్, అని చెప్పి ఆయన చాలా మెచ్చుకున్నాడు. ఉమ్, అది నాకు మన తెలుగాళ్ళకి పేరు నిలబెట్టా, చాలా గ్రేట్, నాకు చాలా హ్యాపీ. అలాగే మొత్తం సర్వీస్ అంతా చేసేసుకుని బయటకు వచ్చేసాం. అంటే స్టార్స్ తోనే కాదు ఎక్స్పీరియన్స్ తో ఉంటది మర్యాద. మరి ఎప్పుడైతే వాడికి 19 ఇయర్స్ అంటే వాడు ఎంత ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటాయి, 5 ఏళ్ళ సర్వీస్ అంటే వీడికి ఎంత ఎక్స్పీరియన్స్. ఒకటి వీడు బిఎస్ఎఫ్, వాడు ఆర్మీ, వీడు బార్డర్ సెక్యూరిటీ అంటే బార్డర్ సెక్యూరిటీలోనే ఉంటాడు. ఆర్మీ అంటే మొత్తం దేశం అంతా తిరుగుతాడు, వాళ్ళు కూడా తిరుగుతారు కానీ బార్డర్లోనే ఉంటాడు. అన్ని దేశాల కంటే మన భారతదేశం సోల్జర్స్ చాలా గొప్ప అంటారు కదా, ఎందుకని సార్? మన ఇండియా చాలా పెద్దది కదా, చాలా పెద్దది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంటుంది. ఉమ్, ఒక చోట చలి ఎక్కువ, ఒక చోట -డిగ్రీలు చలి, ఒక చోట వేడి, ఒక చోట వర్షాలు, ఇవన్నీ తట్టుకున్నవాడే ఇండియన్ సోల్జర్. వీటిలన్నిటికీ తట్టుకుని వాడు సేవ దేశానికి రక్ష చేస్తున్నాడు కాబట్టి ఇండియన్ ఆర్మీ చాలా గ్రేట్. గ్లేషియర్ అంటే తెలుగులో చెప్పాలంటే మంచు కొండలు అంటారు, ఉమ్, మా శివుని కొండలు అంటారు. ఉమ్, అక్కడ ఏమీ కనపడదు, నీకు ఓన్లీ మంచే కనపడుతుంది. మట్టి కానీ, ఓ చెట్టు కానీ, ఓ రాయి కానీ ఏమీ కనపడదు. అలాంటి చోట నేను వెళ్ళాను. ఎందుకు వెళ్ళానంటే ఆర్మీ వాళ్ళకి ఈ చలి ప్రదేశాల్లో మంచుకు కూర్చే చోట టెంట్ వేయడానికి, అదే షెల్టర్ వేయడానికి ఢిల్లీ పంపించారు నన్ను. నేను ఇంతకుముందు నీకు చెప్పాను కదా, మా ఇంజనీర్స్లో ట్రేడ్స్ ఉంటాయని. ఉమ్, ఒక ఊరికి ఎంతమంది అయితే వర్కర్స్గా ఉంటారో అన్ని ట్రేడ్స్ మా యూనిట్లో ఉంటాయి. ఇప్పుడు మా ఇంజనీర్స్ పని ఏంటంటే వాటర్ సప్లై, రోడ్లు వేయడం, ఉమ్, మెయిన్స్ పెట్టడం, హ్యాండీ ట్యాంక్ మెయిన్ నుంచి హ్యాండిక్యాప్ పర్సనల్ మెయిన్స్ వరకు మేము పెడతాం, తీస్తాం కూడా. ఇప్పుడు ట్యాంక్ వెళ్ళిందంటే హ్యాండీ ట్యాంక్ మెయిన్ అంటాం. ఉమ్, ఆ ట్యాంక్ ఎక్కిందంటే అది ఆ బరువుకి పేలి దాన్ని చైన్ కట్ అయిపోతుంది. ఉమ్, చైన్ కట్ అయిపోతే వాడు ఏం చేయలేడు, అప్పుడు వీడు అటాక్ చేయొచ్చు మన ఇండియా వాడు. ఓకే. అందుకని అలాంటి పనులన్నీ మా యూనిట్ చేస్తుంది. ఇప్పుడు షెల్టర్ కొత్తగా ఈ చలి ప్రదేశాల్లో ఉండడానికి బార్డర్స్లో, అదే గ్లాజర్లో లేకపోతే హై ఆల్టిట్యూడ్లో అలాంటి చోట టెంట్ వేయడానికి ఒక ఇది కనిపెట్టి ఢిల్లీలో షెల్టర్ తయారు చేశారు. ఉమ్, దాంట్లోనే స్మోకింగ్ అవి రావడానికి అదంతా అది తీసుకురావడం ఢిల్లీ పంపించారు. సరే 2 షెల్టర్లు తీసుకున్నాం. ఉమ్, 2 కోట్లు అయింది. ఉమ్. 2 కోట్లు అయితే చిన్నగా లేక్ తీసుకెళ్ళా, ఢిల్లీ నుంచి లేక్ తీసుకెళ్ళా. మీరు ఒక్కరేనా? నేను ఇద్దరు 2 వెహికల్స్ ఇచ్చారు నాకు. ఓకే. ఆ 2 వెహికల్స్లో వేసి వెళ్ళా. తీసుకెళ్ళి లేలో పెడితే మా యూనిట్ ఆఫీసర్ ఏం చేశాడు, మొత్తం ఆర్మీని కాకేసి ఆ షెల్టర్ ఎలాగ పని చేయాలి, ఎలా వెయ్యాలి ఉమ్, అన్నీ అట్లాగా ఉంటాయి. ఇలాగే ఉమ్, అది మనం పేర్చుకోవడమే. ఈ ఒకదాని ఒకటి ఇలా పేర్చుకుంటే కిందకి వెళ్ళిపోతుంది. అసెంబ్ల్ చేసుకోవాలి. ఉమ్, అసెంబ్ల్ చేసుకుని మళ్ళీ పైన ఇలాగా అసెంబ్ల్ అవుతుంది. అలా చేసుకున్న తర్వాత నట్టు బొట్టుతో చేసుకుంటాం. ఆ ఇదికి అంతా చూసేటప్పుడు బాగానే ఉంది. ఓ రోజు
ఓ వారం రోజులు అయిన తర్వాత ఉమ్, మా ఆఫీసర్ కాకేసి రావు సాబ్ ఇసుకు గ్లేజర్ లేదన్న ఉమ్. ఠీక్ అని చెప్పేసి ఓకే అనేది ట్రైనింగ్ ఎవరు కూడా తీసుకుపోతారు అక్కడికి. హెలికాప్టర్ ఓహో. హెలికాప్టర్ లోడ్ చేశాడు. ఆ, హెలికాప్టర్ లోడ్ చేస్తే నన్ను కూడా ఎక్కించారు. ఆ చక్రపార అని ఇంకా అన్నంగానే దొరకదు కదా అక్కడ, చలి మంచు. ఆ, ఉమ్, అప్పుడు చాలా వచ్చపడ్డాం అలాగా. ఉమ్, ఆ షెల్టర్లో ఈ ఇది ఈ షెల్టర్ వేయడానికి పంపించారు. గ్లాజర్ అక్కడ అది దిగింది. అంత బాగానే దిగాయి. నట్టు బోల్ట్స్ మటుకు కొన్ని జీలాలో పడిపోయాయి. జీల అంటే కొన్ని వేల కిలోమీటర్ల కింద ఉంటుంది. వచ్చు. మన హైట్లో ఉంటాం, అది కింద డౌన్ ఆ, దాంట్లో పడిపోయి. అది హెలికాప్టర్ ఏం చేస్తాడంటే వాడికి ఆ పైలట్ ఆఫీసర్ చూసుకుంటాడు ప్లేన్ ప్రదేశం ఎక్కడ ఉందని. ఉమ్, ఆ ప్లేన్ దగ్గర సరిగ్గా నిలబెట్టేసి అక్కడ ఈ షెల్టర్లో వదిలేస్తాడు ముందు సామాన్. వాటిని పై కిందకి వేసేస్తారా? పైన కింద అంటే ఒక 10-15 ఫీట్ హైట్లోనే ఉంటాడు. ఓకే. ఆ దాంట్లో వదిలేస్తాడు. మళ్ళీ మీరు చిన్నది. వదిలేసి ఈ నట్టు బోట్లు ఉన్న తంతులు ఉన్నాయి చూసావా, ఆ, అది కింద వేసేటప్పటికి ప్లేన్ మూవ్ అయిపోయింది, హెలికాప్టర్ మూవ్ అయిపోయింది. ఓకే. మూవ్ అయ్యేటప్పటికి అవన్నీ జలాలు పడిపోయాయి. అబ్బా, ఇంకేం చేయాలి, నేను కూర్చున్నా. నేను ఒక్కడనే మీరు ఒక్కరేనా? నేను ఒక్కడనే ఆ, నేను డైరెక్షన్ ఏం వెళ్ళాలి. తర్వాత వీళ్ళు కింద నుంచి మంటలు పంపుతారు. సరే ఆ కూర్చుని ఏంటి 2 రోజులు అయిపోయింది. ఎక్కడ ఉన్నామో తెలియదు, అసలు పాకిస్తాన్ ఏం చెప్తుందో తెలియదు, ఇండియా ఎక్కడ ఉందో తెలియదు. అంతా మంచు కొండలు. కానీ కోటు మటుకు ఇంతలాగా అయిపోయాను. ఆ కోట్ వేసుకుని కోటు మీద కోటు, అలాగే కళ్ళజోడు. సూర్యుడు వచ్చాడంటే ఆ మంచు మీద పడి కళ్ళు డ్యామేజ్ అయిపోతాయి. ఆ, అందుకని కళ్ళజోడులాగా ఒక స్పెక్ట్స్ ఇచ్చారు, అది పెట్టుకుంటాం. ఉమ్, అది పెట్టుకుని అదంతా తిరిగేటప్పటికి నిజంగా నాకు చాలా భయం వేసింది. భయమేసింది. ఆ యూనిట్ మా ఇంతకు ముందు మా ఆఫీసరు కింద నుంచి వెళ్ళేటప్పుడే నన్ను అడిగాడు, రాతా బాబు సిగరెట్ పెత్తాయన్నా. ఉమ్, ఎస్ పెత్తాయి, దారు పెత్తాయన్నాడు. తోడ దారు పెత్తాయి అంతే అడిగాడు. ఉమ్, తెర చూసేటప్పటికి అక్కడ చూస్తే ఆ షెల్టర్లో వేసాడు కదా, దాంతో 2 ప్యాకెట్లు అవన్నీ ఉన్నాయి. నాకంత చలి, ఉమ్, ఆకలి, ఏం చేయాలి. సరే నిజంగా మీరు నమ్మరు కానీ ఉమ్. ఆ చలికి ఎవడైనా మందు తాగాలంటే గ్లాసులో వేసుకుని నీళ్ళు అది పోసుకుని నీళ్లు పోసుకుంటాడు, లేదా సోడా వేసుకుంటాడు. నాకు అలా కాదు, బాటిల్ ఎత్తడమే. ఎత్తేసి కొంచెం ఐస్ ముక్క నోట్ చాలా ఇది అంత ఇది ఉమ్, అంత ఇది అన్నమాట చలి. ఆ ఇది 3 రోజులు అయిపోయింది. 3 రోజులు 3 రోజులు ఎప్పుడు ఏం తింటున్నాను నాకే తెలియదు. ఫుడ్ లే. సిగరెట్ ఇంకా ఆపడం అంటే లేదు. ఫుడ్ ఏం లే. ఒకదాన్ని ఎందుకంటే ఆయన పెద్ద క్రియేటర్ సిగరెట్లు పంపించాడు. ఆ, అలాగే 4-5 కేసులు రమ్ము విస్కీ పంపించాడు. ఫుడ్ పంపించలేదా? నాకు తెలియదు. ఫుడ్ ఎక్కడ ఉంటుంది అక్కడ, బా, చక్కెరపార అంటారు దాన్ని. ఫుడ్డే అదే ఫుడ్డే. అంటే మనం జంతికలు అంటాం చూడు, ఆ, ఆ టైప్లో ఉంటాయి. ఉమ్, అవి వేసుకుని తిన్నాం. సరే అలా కూర్చున్నాడు. 3వ రోజుని ఉమ్, దూరం నుంచి ఒక కాన్వాయ్ వస్తున్నట్టు, కాన్వాయ్ అంటే లైన్గా వస్తారన్నమాట జనాలు. ఉమ్, మామూలు రోడ్లాగా ట్రైన్ అని వచ్చారు. ఉమ్, అక్కడక్కడ ఒకే లైన్గా వస్తారు. నేను అనుకున్నాను, అమ్మ పాకిస్తాన్ వాడు వచ్చాడు, మనం చచ్చిపోయి దెబ్బతోటి అయిపోయింది. పై కథం అనుకున్నారా? ఎందుకంటే ఎక్కడ ఉన్నానో నాకు తెలియదు కదా. ఆ, అలా ఎక్కడున్నా అసలు ఇండియా పాకిస్తాన్ ఎక్కడ ఉంది, చైనా ఎక్కడ ఉంది, ఇండియా ఎక్కడ ఉంది. అప్పుడు ఏమనిపించింది మీకు? అప్పుడు చాలా భయం వేసింది. ఆ, భయం వేసి లాభం లేదురా బాబు అనుకుని ఈ ఇంకా తాగడం మొదలెట్టాను. మళ్ళీ తాగడం మొదలు మరి చచ్చిపోయేటప్పుడు ఇంకేంటి గాడి పోదాం వేసేద్దాం ఇంకా అంతే అనుకున్నారా? అనుకునేటప్పటికి దగ్గరగా వస్తున్నారు వాళ్ళు. ఉమ్, అయ్యి బాబు వీళ్ళు దగ్గరికి వచ్చేస్తున్నారా అని తీరా చూసేటప్పటికి మాకు ఆర్మీ బళ్ళ మీదే టాక్టికల్ నెంబర్ అని ఉంటుంది. ఉమ్, 3 అంకెలు ఉంటాయి, 271 అలాగా. అంటే యూనిట్కి ఆ నెంబర్ ఇస్తారనమాట. ఉమ్, అది సిగ్నల్ యూనిట్. ఓ ఇదేంటి సిగ్నల్ యూనిట్లో ఉంది.
ఆ యొక్క మేజర్ సభ దగ్గరికి వచ్చాడు. అంటే మేజర్ అంటే ఆయన కూడా పెద్ద కోట్లు వేసుకుని 5 స్టార్ రావు సాబ్ అని. ఏమో ఇదేంటి నన్ను ఎవడు కాదు బ్రిటిష్లో అని. అయితే ఇది పాకిస్తాన్ కాదు మన ఇండియా అనే కొంత ధైర్యం వచ్చింది. చూసినప్పటికి సాబ్ అని. అప్పుడు మీ వయసు ఎంత ఉంటది? అప్పుడు వయసు నాకు జ్ఞాపకం లేదు, కానీ అప్పుడు సుబేదార్ నేను. ఒక 25 ఉంటాయా? 25 వరకు, 25, 30 వరకు ఉండొచ్చు. ఓకే, 30 ఉంటాయి. ఆ 30లో ఏమైందంటే ఎప్పుడైతే ఈయన వచ్చేమన్నాడు, నేను చెప్పా नहीं साहब मैं कैसा आएगा 2 करोड़ का सिग्नेचर मैंने किया दिल्ली में. షెల్టర్ తీసుకొచ్చాను కదా, ఏమో ఇది ఎక్కడ నేను కట్టాలా చచ్చా నేను రాను. अरे यार पागल है, वो छोड़ दो उसको, वो नट बोल्ट पूरा झेला में गिर गया, हमको मालूम है. ఏమి ఇదంతా చెప్తానంటే సరే సార్ मैं नहीं आएगा, हमारा शिव साहब ने डांटेगा, आपका शिव साहब बात करेगा అన్నాడు. సాబ్ అన్న. ఆ చికెన్ల వాళ్ళు కదా, వాళ్ళు టక్కని మా సీఓకి ఇచ్చాడు. చేసేటప్పటికి ఆయన మాట్లాడే, రావు సాబ్ अब उसको छोड़कर आ जाओ. साहब मैं कैसे छोड़ूंगा, 2 करोड़ का उधर उसका रिस्पॉन्सिबिलिटी मेरा है. अरे यार तू पागल है क्या, छोड़ दो उसको, अब कुछ नहीं होगा, मैं हूँ, आ जाओ అన్నాడు. అలాగా వచ్చి నౌకరీ చేసి నిజంగా అంతలా చేశానా అనుకునే నేను చాలా గర్వంగా ఫీల్. మీరు ఒక్కసారి ఆ మంచులో నుంచి అరే వీళ్ళు పాకిస్తాన్ వచ్చేసినారు, అయిపోయింది మన పని, శుద్ధంగానే ఏదో వస్తుంది అనుకున్నారు కదా, అది తీసుకొని మళ్ళీ ఇదంతా అయిపోయింది, మన వాళ్ళు వచ్చారు, మనం ఇంటికి వచ్చేసాం, అప్పుడు మీకు ఎలా అనిపించింది? మళ్ళీ వచ్చింది జీవితం. ఎప్పుడైతే నేను హెలికాప్టర్లో వచ్చాను కదా, ½ లో వచ్చేసాం అనుకుంటున్నాం. అదే 7 రోజులు పట్టింది మీ కాన్మేలో రావడానికి. 7 రోజులు పట్టింది. ఆ దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు నాకు చాలా రెస్ట్ ఇచ్చారు. మా CEO సాబ్ కూడా అన్నాడు, కుछ नहीं है आपको कोई ఖరీదైన సీనియర్గా క్యాన్సిల్ అవుగా అని చెప్పేసి. ఆ తర్వాత మీరు అక్కడ వదిలేశారు కదా, పడిపోయినాయని చెప్పారు కదా అక్కడ, దాన్ని మళ్ళీ ఎవరు చేశారు, ఫిట్ చేశారు? ఇంకొక టీంని పంపించి ఇది షెల్టర్లో వేసేసి అయిపోయింది, ఫిట్ అయిపోయింది. ఆ బోట్ లో ఎట్లా ఫిట్ అయిపోయింది గ్లాదర్. ఎందుకంటే మనం ఒకసారి వెళ్ళామంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాం. ఆ చలి మంచుకి నిజంగా చచ్చిపోతాం. అక్కడ ఎంతో మంది చచ్చిపోయారు నిజంగా. మంచులు తుఫాన్లా వచ్చేసేసి కప్పేసి లోపల మునిగిపోతారు. అయినా మీరు 3 రోజులు అసలు ఏ దాని కింద షట్టర్ కింద కానీ లేకుండా మామూలుగా అలాగే ఉండడం అనేది ఎంత పెద్ద విషయం కదా అసలు. మైండ్ పాయింట్. ఇప్పుడు నాకు షెల్టర్ లాగా ఉన్నాయి కదా, అట్లా ఇట్లా అవి పేర్చుకున్నాను, నేనే పేర్చుకున్నా. ఎవరున్నాడు పెంచుకున్నారా? నేనే పేర్చుకున్న దాంట్లో కూర్చున్నా. ఇంకా చలి లేదు, మంట లేదు. సిగరెట్ వెలిగించడం అంతే, సిగరెట్ పక్కన మంచి వేసుకునేదా, ఇదేమో మందేమో తాగేయడం, మంచేమో నోట్లో వేసుకోవడం, అంతే మిక్చర్ వేసినట్టే. మొత్తానికి మీరే కొంచెం చిన్నది వేసుకున్నారు, అంటే మంచి మీద వేసుకుని దాంట్లోనే కూర్చున్నాడు. కింద మంచే పైన మంచే, రెండు చలే. ఏమేంటి గ్లాదర్ మంచు కాదు, అంటారు అంటారా? గ్లేషియర్ అంటారా? గ్లేషియర్ చాలా ఇది చలి మంచు ఎక్కువ. అది అలాంటి చోట కొన్ని నెలలు ఉంటారు కదా మన వాళ్ళు అక్కడ. మీరు కూడా ఆఫీసర్స్ కొన్ని నెలలు, కొన్నేళ్ళు ఉంటారు, చాలా వరకు. 2 సంవత్సరాల లేకపోతే సంవత్సరన్నర అంతే గ్లాదర్ లో ఎవరికి పోస్టింగ్ అప్పుడు. ఎందుకంటే చాలా కష్టం అని చెప్పేసి మా ఆఫీసర్లే ట్రాన్స్ఫర్ చేయాలి. సరే సరే, ఆర్మీ సోల్జర్ అంటేనే యుద్ధం కదా, అలా మీరు యుద్ధంలో ఎప్పుడైనా పాల్గొన్నారా? 71 వార్లో పాకిస్తాన్తో యుద్ధం అయింది కదా, అప్పుడు ఫజల్కి సెక్టర్ ఇందాక చెప్పా, అక్కడికి వెళ్ళాం. ట్రైనింగ్ అని తీసుకుపోయి ఏకంగా యుద్ధంలో పెట్టేశారని చెప్పారు. మొత్తం మా ఫస్ట్ ఆర్మీ డ్యూ అని చెప్పేసి మొత్తం యూనిట్ అన్ని యూనిట్ల వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు మా
మాకు ఒక్కొక్క భాగం ఇస్తాడనమాట. ఈ ఈ ఏరియా నుంచి ఈ ఏరియా వరకు నాది, ఇంకోటికి ఇంకోటి అలాగా ఉన్నప్పుడు నేను అప్పుడు నాయక్ అనుకుంటా, నాయక్గా ఉన్నప్పుడు వెళ్ళా. 71 వార్ జరుగుతుంది. అక్కడ బంకర్స్ ఉంటాయి. బంకర్స్ అంటే గుంటల్లాగా గుంటలు ఉంటాయి. దాంట్లోంచి ఫైర్ చేయాలి. యాక్చువల్లీ ఆ గుంటలో బంకర్స్ ఉంటాం మేము. దాంట్లో దిగి ఫైర్ చేయాలా? 2 men ఫైర్మెన్ నుంచి 3 men అలాగా మిచ్చం ఉంటాయి. దాంట్లోంచి ఫైర్ చేస్తారు. ఆ ఎదురుగుండా మేము చాలా దగ్గరికి వెళ్ళిపోయాం. పాకిస్తాన్ మనుషులు కనపడుతున్నారు కూడా, వాళ్ళ బంకర్స్ కనపడుతున్నాయి. ఈ చూసినప్పుడు దూరంగాను ఒక 3 లోపలికి బంకర్లోకి దిగినట్టు కనపడింది. ఇది ఎలా రానుకుంటా మళ్ళీ ట్రావెలింగ్ అని చెప్పేసి పాక్కుంటూ వెళ్తాం. ఈ టీవీలో చూస్తారు, అలా పాక్కుంటూ వెళ్ళి గిన్నెడ్స్ ఉంటాయి మా దగ్గర. అండ్ ఆ గిన్నెడ్ ఏం చేశానంటే టకటక కింద కొంచెం గ్యాప్ ఉంటుంది, ఎందుకంటే వాడు ఫైర్ చేయడానికి ఒక గ్యాప్. ఆ గ్యాప్ లోపలికి వేసేసాను నా చేతితోటి. ఆ పిన్ ఉంటుంది, ఆ పిన్ లాగేసేసి లోపలికి వేసేసినప్పుడు 2 చోట్ల నుంచి అలాగే వేసినప్పటికీ ఆ మొత్తం లోపల పేలి వాళ్ళ అప్పటికి 3 ఇక్కడే పోయారు. కాసేపు ఒక అరగంట ఆగిన తర్వాత ఏం సౌండ్ రావట్లేదు అని చెప్పేసి చూస్తే లోపలికి వస్తే 3 తెచ్చి ఉన్నారు. అది ఒక గ్రేట్. నేను 3 చెప్పాను, కానీ మన పేరు గీరి ఏం రాదు. అంత ఆఫీసర్ అంతా అయినా సోల్జర్ ఎప్పుడు పేరు కోసం ఎప్పుడు ఆశించరు, వాళ్ళ కర్తవ్యం అంతే. కర్తవ్యం అంటే మాది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఉప్పు తినిపిస్తాడు మా తాత. ఆర్మీ ఫ్లాగ్ కాదు సారీ, నేషనల్ ఫ్లాగ్, దాని వెనకాతల భగవద్గీత, ఖురాను, బైబిల్ అన్నీ అయిన తర్వాత ఉప్పు మేమందరం ప్రతిజ్ఞ చేస్తాం. ప్రతిజ్ఞ చేసిన తర్వాత లాస్ట్లో ఉప్పు తింటాం. అందుకే అంటారు ఉప్పు తిన్న వాళ్ళకి అది మర్చిపోలేమని చెప్పేసి దేశం గురించి పాటుపడతాం. దేశం ఉప్పు తిన్నాం, మన పౌరుషాన్ని చూపించాలి, మన బాధ్యత నిర్వర్తించాలి. చచ్చిపోతాం అని తెలుసు అయినా కూడా ఆ స్పిరిట్ వచ్చేస్తుంది మనకి. చచ్చిపోయినా సరే వెనకడుగు వేయకూడదని. ఎందుకంటే మా ట్రైనింగ్ లోనే అలా నేర్పుతాడు కదా, అదే ఇది అయిపోయింది. ఆ యుద్ధం మీరు అన్నట్టు అది అయిపోయిన తర్వాత ఇంకా ఇంకా ఏం జరిగాయి అక్కడ ఆ యుద్ధంలో? మోస్ట్ ఎఫెక్ట్ చాలా అలా ఏం జరిగింది? యుద్ధం అంత సినిమాలాగా మనం చెప్పలేను. ఆ జరిగిన ఘటనే నేను చెప్పగలను. నా పక్కన ఇంకా 3 యూనిట్లు ఉంటాయి. మీకేం దెబ్బలు తగినాయి సార్? మీకేం తగలేదు కదా, పనిలేండి, దేవుడు కాపాడాడు. కానీ ఒకసారి అదే 71 వార్లో ఉండగా నేను ఒక డిఆర్ మాట్లాడుకున్నాం. పైన కూర్చొని సాయంత్రం అయింది, భోజనం టైం అయింది కదా అని చెప్పేసి చేస్తుంటే అప్పుడు అని విజిల్స్ కొడతాడు. పాకిస్తాన్ ఫ్లైట్ వచ్చిందంటే అది ఏంటో పాకిస్తాన్ పైన టక్కన ఏం చేస్తా ఉంటే అంతా బూట్లతో వెళ్ళిపోయింది. ఆ స్వర్ణ మందిరం అంతా కలుషితం అయిపోయిందని చెప్పేసి సర్దార్లు పాలతోటి ఇదంతా కడిగాడు. అది టీవీలో కూడా చూపించాడు అనమాట. లోపల జరిగింది చెప్పా అయిపోయింది. అది చాలా బాగుంది. అది నా జీవితంలో మర్చిపోలేని ఘటనలు ఇవే. అయితే పౌరుషంతో పాటు మన ఆర్మీలో ఎంత ముందుకు దూసుకెళ్తామో అలాగే ఓపిక కూడా ఉండాలి. ఏ టైంలో అటాక్ చేయాలి, ఏ టైంలో అటాక్ చేయకూడదు, తొందరపడి అటాక్ చేయకూడదు. అది చెప్పడం మా ఆఫీసర్ చెప్తాడు, మనం వాళ్ళ ఆర్డర్స్ ఫాలో అవ్వాలి. ఆర్డర్ ఫైర్ అంటే ఫైర్, ఇంకా దీదే మళ్ళీ ఆగేది ఉండదు. కానీ వార్లో మటుకు ఒక్క రౌండ్ ఫైర్ అయిందంటే ఇంకెవడు ఫైర్ ఒకలా ఎవరికి పడే తెచ్చుకోవచ్చు. అదొక ఇది ఉంది రూల్. సార్, మేము మీ గురించి తెలుసుకోవడానికి కొన్ని మీ ఇంటి దగ్గరికి వెళ్ళి కనుక్కొని తెచ్చాం సార్. సార్, దీనికి సంబంధించి చెప్తారు, ఇది ఎప్పుడు ఇచ్చారు సార్? ఇది మెడ్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ అని అంటారు, నేను చేరిన యూనిట్.
ఆర్మీలో చేరిన యూనిట్. ఓకే. దీంట్లోంచి 85 to 90 ఎన్ఎస్జికి సెలెక్ట్ అయ్యలే. ఎన్ఎస్జి అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్. ఆ నేషనల్ సెక్యూరిటీ గార్డులో రిటైర్ అయిపోయాడు. అదే 85 to 90 కదా సర్వీస్ చేస్తే అప్పుడు ఈ షైల్ ఇచ్చారనమాట. మా యూనిట్ పేరు సపోర్ట్ వెపన్స్ స్క్వాడ్ అని. ఓకే. నేషనల్ సెక్యూరిటీ గార్డ్. ఇదిగో బ్లాక్ క్యాట్ బ్లాక్ క్యాట్. అవును సార్, చాలా రేర్ గా ఇది సార్ మా ఇది. ఇంజనీర్స్ ఇంజనీర్ బ్యాచ్. ఇది వాళ్ళు ఇచ్చిన మెడల్స్. ఆర్డర్ ఇచ్చేది ఎవరు? ఆఫీసర్. మళ్ళీ ఆయన చెప్తాడు, రా ऐसा मत करो ऐसा करो అంటాడు. नहीं साहब आपने बताया था ऐसा मत करो. ठीक है यार कर रहा हूं. मेरे को गुस्सा आ गया. ఆబ్వియస్లీ మీరే ఆర్డర్ ఇచ్చారు, మళ్ళీ మీరే వద్దంటారు. బర్క్లాప్ చేస్తున్నారా అని చెప్పి, సరే నా ఫీల్డ్కి పోస్టింగ్ రాసిచ్చేస్తాను, ఫీల్డ్కి పోస్టింగ్ ఇచ్చేయని రాసిచ్చేవాడు. అడు పంపించేవాడు. అలాగే నేను మ్యాక్సిమం నా ఫ్యామిలీని ఫీల్డ్ క్వార్టర్లోనే పెట్టా. నా సర్వీస్ మొత్తంలో తిరుగుతూనే ఉన్నారనమాట. కావాలనే ఇది ఇక్కడ అయిపోతే ఇంకో చోట వాళ్ళు చెప్పిందే ఇది. వాళ్ళు చెప్పింది అర్థం అంటే ఇంకా ఆర్మీ ఏంటి వాడి కూడా నా ధైర్యం నాకు ఉండేది. సార్ అసలు ఫస్ట్ ఎన్ఎస్జి అంటే ఎలా ఉండేది? ఎన్ఎస్జి అంటే ఫస్ట్ స్టార్టింగ్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అని చెప్పి స్థాపించారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్. దానికి నాకు మా యూనిట్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నాడు, రావుసాబ్. ఆయన వెళ్ళిపోయాడు ఆల్రెడీ. వెళ్ళిపోయి ఢిల్లీలో ఇచ్చేసుకుంటుంటే ఆయన సార్ నాకు ఇంట్రెస్ట్ ఉందన్నాడు. ఆయన ఏం చేశాడు, అక్కడి నుంచి నాకు కాల్ లెటర్ పంపించాడు. వచ్చినప్పటికి నాకు వచ్చింది, నువ్వు ఎన్ఎస్జి రావాలి ఢిల్లీ ఇంటర్వ్యూ. కానీ ఇంటర్వ్యూకి ఢిల్లీ వెళ్ళా. ఆ ఇంటర్వ్యూలో చాలా సెలెక్ట్ అయ్యాను. కాదు సరే వెళ్ళా. అక్కడ ఒక యూనిట్ అని ఒక గిల్డింగ్ ఏమీ లే, ఎవరికి తెలియదు ఎక్కడుందో. మానేశ్వర్ అనే గుడిగాం పక్కన ఉంటుంది. దాంట్లో ఎనర్జీ ఉంది, దగ్గర ఉంది 1000 ఎకరాలు. ఆ దాంట్లోకి వెళ్తే అదంతా సరకండ అంటే తెలుగులో ఏమంటారంటే దర్పగడ్డి. దర్పగడ్డి అంటే ఎత్తుగా ఉంటది. అదే మొత్తం కొన్ని 1000 ఎకరాల్లో ఉంది. ఏంట్రా ఇక్కడ యూనిట్ లేదు, ఒక ఆఫీస్ లేదు, ఒక బిల్డింగ్ లేదని. స్టార్టింగ్ మేమే వెళ్ళాం. నేను ఒక హౌల్దారు, ఒక కెప్టెన్. మేమే గోతులు తీసుకుని ఒక రోజు అక్కడ ఉన్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ మా ఆఫీసర్ వెళ్ళాడు ఢిల్లీకి. వస్తానే సాయంత్రానికి వచ్చాడు. 11 వెహికల్స్లో టెంట్ల గంటలు అన్నీ వేసుకొచ్చేసాడు. సత్యం అవన్నీ. అలా ఇప్పుడు మానేసరి చూస్తే స్విమ్మింగ్ పూల్, ఆ క్వార్టర్స్, ఫ్యామిలీ క్వార్టర్స్ బొంబాటు కలిసాడు. మేము అప్పుడు గడ్డిలో భూములు గోతులు పడుతున్నవాళ్ళం స్టార్టింగ్ కాబట్టి. పాములు అవన్నీ వచ్చాయి సార్ అసలు? అదే అక్కడ రాజస్థాన్లో అంత ఇది ఉండేది. రాజస్థాన్ కాదు, హర్యానా ఉండేది కాదు. ఎండకి అంతా ఉంటారు అక్కడే. సో అప్పట్లో అలా ఉండింది. అసలు ఏం క్వార్టర్స్ లేవు, టెంట్లు వేసుకొని ఉండేవాళ్ళు. తర్వాత జనాలు ఎక్కువ కొద్ది, ఆ తర్వాత స్టార్టింగ్ బిల్డింగ్లు కట్టడం అది. ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ అయిపోయింది. ఎన్నేళ్ళు ఉన్నారు సార్ అక్కడ ఆ టెంట్లో? నేను 85 to 90 అంతే. తర్వాత మళ్ళీ మా ఇంజనీర్స్ రెజిమెంట్కి వచ్చా. ఓకే. మీ ఆవిడ అనలేదా ఎందుకు ఇన్ని చోట్ల తిప్పుతున్నారే అని చెప్పేసి? ఎప్పుడు అడగలేదా? నేను అడగలేదు, కానీ నేనే చెప్పా, మీరు బయట ఉండాలంటే ఉండలేరు, అదే ఆర్మీ కోటలో ఉంటే మీకు సేఫ్టీ. నేను అందుకనే యూనిట్లో తిరుగుకుంటా పోతున్నా. ఇంకోటి, దీంట్లో ఎన్ఎస్జికి వెళ్ళాను కదా, అప్పుడు బులార్లో ఉండేది మా యూనిట్, 18th రెజిమెంట్. అప్పుడు క్వార్టర్లో ఉండేవాళ్ళు. క్వార్టర్లో ఉండేటప్పుడు నేను అక్కడ నుంచి ఎన్ఎస్జికి వెళ్ళిపోయాను. వెళ్తే ఓసారి లీవ్లో వచ్చినప్పుడు 1 year 6 నెలల తర్వాత నేను లీవ్లో వచ్చినప్పుడు మా సుబేదార్ మేర కాకేసి రాసం క్వార్టర్ ఖాళీ కన్నారు. సడన్ గా సరే ఖాళీ చేస్తాను వెళ్ళిపోయాను నేను. వెళ్ళిపోతే మా ఎన్ఎస్జిలో ఏం చెప్పారంటే, ఎవరైతే ఆర్మీ క్వార్టర్లో ఉన్నారో ఎంతవరకు ఎన్ఎస్జిలో ఉంటారో అంతవరకు ఆ క్వార్టర్ మీకే అలాట్.
థ్యాంక్ యూ సార్. సార్ మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని, మీ ఇంత మంచి అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. జై భారత్ మాతాకి జై. ఇండియా నెక్స్ట్. జై హింద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.